హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే పులిహోర రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. దేవి నవరాత్రులకి ఎక్కువ హడావిడి లేకుండా మనం త్వరగా ఎలా చేసేసుకోవాలో ఈ పులిహోర అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. నవరాత్రులకి 9 days ప్రసాదాలు అయితే రోజుకొక చొప్పున అప్లోడ్ చేస్తూ ఉంటాను. సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేసేసుకోవాలో మన ఛానల్లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ముందు నైవేద్యాలు కూడా పోస్ట్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో కింద ఉంటాయి, చూసేసేయండి. ఇంకెందుకు మళ్ళీ లేట్ చేయకుండా ప్లాన్ క్విక్గా ఈ పులిహోర ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా పులిహోర చేసే ముందు బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి కదా. సో నేను ఇక్కడైతే నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా వండేసుకుంటామో బియ్యాన్ని అయితే సేమ్ నేను అలానే వండుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఈజీగా అయిపోవాలనుకుంటే కుక్కర్లో కూడా మనం 3 విజిల్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే బియ్యం తీసుకున్నాను. 250 grams వరకు ఉంటుంది గ్రామ్స్లో అయితే. ఇంకా దాన్ని ఒక 2 times నీట్గా వాష్ చేసేసి అందులోకి బియ్యం నిండుగా నీళ్ళు పోసేసి అయితే మూత పెట్టేసి ఉడకనిచ్చేసుకున్నాను. బియ్యం అయితే ఉడికిపోయేలోపు చింతపండు అనేది బాగా నానుతుంది. సో చింతపండు అనేది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని నానబెట్టేసుకోండి. ఒక్కొక్క చింతపండు పులుపు అనేది ఒక్కొక్కలా ఉంటుంది కదా, మీరు చూసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. సో నేను ఇంకా దీన్ని అయితే ఒక 1/2 hour పాటు అయితే నానబెట్టేసినాక ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. స్ట్రైన్ చేసేసుకోవడం వల్ల మనకి ఏమైనా చెత్త అంతా పైన ఉండిపోతుంది. మంచి గుజ్జులా ఉండేదైతే మనకి వచ్చేస్తుంది. సో ఇలా గుజ్జులా అయితే మొత్తం కూడా తీసేసుకోండి. ఫైనల్గా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మిగతా గుజ్జు మొత్తం కూడా తీసేసుకోండి. మనం తీసుకున్న ఈ చింతపండు పలుపు అనేది స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ వెలిగించుకున్నాక ఒక 1/2 tablespoon వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 tablespoon వరకు పసుపును అయితే యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మధ్యలో కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మనకి ఈ చింతపండు అనేది పూర్తిగా దగ్గర పడిపోవాలి, అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలి. మొత్తం కూడా మధ్యలో కలుపుతా దగ్గరుండి ఉడికించుకోండి. సో చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఇంకా 5 minutes ఉంచినాక నేను వేరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఈ చింతపండు పులుపుని అనేది సైడ్కి పెట్టేసినాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని తీసేసుకొని ఏదైనా వెడల్పాటి గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసేయాలి. ఇందులోకి అయితే వేసేసి పూర్తిగా రైస్ అంతా కూడా కలిపేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ రైస్ని అనేది సైడ్కి పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఏదైనా పాన్ లేదా కడాయినైనా తీసేసుకోండి. నేను ఇక్కడ కడాయిని అయితే తీసేసుకున్నాను. మందంగా ఉండేది ఏదైనా తీసుకుంటే మనకి అడుగంటదు. ఒక 2 tablespoon వరకు ఆయిల్ని వేసేసుకొని ఒక 1/2 వరకు పల్లీలను అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని పల్లీల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోని మిగతావి అయితే పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం పచ్చిశనగపప్పు 1 tablespoon, 1 tablespoon మినపప్పు, ఒక 1/2 tablespoon ఆవాలు, ఒక 1/2 tablespoon వరకు జీలకర్ర, ఒక 5-6 వరకు అయితే మిరియాలు వేసేసుకోండి. మిరియాలు అంతకుమించి ఎక్కువేం వేసుకోవద్దు. వీటిని లైట్గా ఫ్రై అయ్యాక ఒక 4 వరకు పచ్చిమిర్చి, ఒక 4 వరకు అయితే ఎండుమిర్చిని తీసేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చిని అనేది అడ్జస్ట్ చేసేసుకొని నేను 2 కూడా ఈక్వల్గా తీసుకున్నాను. అలాగే ఒక 1/2 tablespoon వరకు పసుపును కూడా వేసేసుకోండి. పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పలుపుని అయితే వేసేసి మొత్తం కూడా ఉడికించుకోండి. ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఉడకాలి. అందులోకి కొంచెం బెల్లము, అలాగే ఒక 1/2 tablespoon వరకు ఇంగువ, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసేయండి. ఒక 2 minutes అలా కుక్ అయిన వస్తే సరిపోతుంది. బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మొత్తం కూడా మంచిగా పట్టేస్తుంది. సో దీన్ని ఇప్పుడు సైడ్కి దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి
మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే మొత్తం కూడా ఒకసారి కలిపేసేయండి. కొంచెం వేడివేడిగా ఉండలు కట్టేస్తుంది. సో మొత్తం ఒకసారి కలిపేసినాక రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కాజుని అయితే వేసేసుకోండి. మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. సాల్ట్, పల్లీలు, కాజు ఈ 3 కూడా రైస్కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. మనం ముందుగా పోపు పెట్టుకున్న మిక్సింగ్ కూడా ఇందులోకి మొత్తం కూడా వేసేసేయండి. మొత్తం కూడా వేసేసి గట్టితో లైట్గా కలిపేసి మీరు ఎంత వేడైతే కాయగలరో అంతవరకు మొత్తం కూడా లైట్గా కలిపేసేయండి. కొంచెం కలిసాక మనం చేపెట్టయితే మొత్తం కూడా స్లోగా కలిపేసుకుంటే మనకి పులిహోర అనేది మంచిగా రెడీ అయిపోతుంది. గంటితో అయితే అసలు కలవదు. కంపల్సరిగా కూడా పులిహోర కలపాలంటే చేపట్టాల్సిందే. మనకి పులిహోర అనేది పూర్తిగా చల్లారిపోతే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా పులిహోర ప్రసాదం అనేది ప్రిపేర్ చేసేసేయచ్చు. ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి. అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ నవరాత్రికి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం భానుస్ వరల్డ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.